అబ్రహాం లింకన్ తన కుమారునికి విద్య నేర్పిన ఉపాధ్యాయునికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలోని ప్రధాన అంశాలు: అందరూ న్యాయవంతులు కాదు, అందరూ నిజాయితీపరులు కాదు, కానీ ప్రతి దుర్మార్గునికి ఒక వీరుడుంటాడని, ప్రతి స్వార్థపరునికి ఒక ఉదార హృదయుడుంటాడని నేర్పండి. అసూయను దూరం చేయండి. ప్రశాంతమైన నిశ్శబ్దమైన విజయంలోనే రహస్యం దాగి ఉందని తెలపండి. ఓడిపోవడం కూడా నేర్పించండి. దాంతోపాటు గెలిచినప్పుడు వినయంగా కూడా ఉండడం నేర్పించండి. అసూయ, ఆగ్రహం, ద్వేషాలు దూరం చేయండి. హింసతో కాకుండా శాంతిలోనే విజయం దాగి ఉందని బోధించండి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడమనండి. ప్రజలందరూ ఒకే విధంగా ఆలోచించరని చెప్పండి. ఎదుటి వ్యక్తి చెప్పింది గుడ్డిగా నమ్మొద్దు, నిజ నిర్ధారణ చేసుకోమనండి. పుస్తకాలలో అద్భుతమైన ప్రపంచం దాగి ఉందని పరిచయం చేయండి. అదే సమయంలో పక్షులు, ఆకాశం, పూల సౌందర్యం, తేనెటీగల గానం వంటి ప్రకృతి విలువలను ఆస్వాదించేలా చేయండి. నిజాయితీగా ఓడిపోవడం నేర్పండి. మోసంతో గెలిచేదానికంటే గొప్పదని అతనికి తెలియజేయండి. తన మనసు చెప్పింది కాకుండా హృదయాన్ని మాత్రమే అనుసరించేటట్లు, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేటట్లు చేయమని చెప్పండి అంటూ లేఖలో ఈ అంశాలు పేర్కొన్నాడు.